సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు కోసం అసెంబ్లీలో చర్చించి అమలు చేయాలని ఆర్జీవన్ ఏరియా సిఐటియు కార్యదర్శి మెండి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్లో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మెండి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు సొంతంటి పథకం అమలు చేస్తామని, అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని అసెంబ్లీ సింగరేణి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరమైన ఇప్పటి వరకు హామీల అమలుపై దృష్టి సారించకపోవడం అమానుషమని ఖండించారు. కార్మికుల చిరకాల వాంఛ అయిన సొంతింటి పథకాన్ని అమలు చేసే దిశగా కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానానికి పట్టుపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 30,000 కోట్ల పైచిలుకు బకాయిలను వెంటనే విడుదల చేసే విధంగా అసెంబ్లీలో ప్రకటన చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉన్నందున కోల్బెల్ట్ ప్రాంత ఎంపీలు పార్లమెంట్లో కూడా సింగరేణికి రావాల్సిన బకాయిలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. సింగరేణి కార్మికులకు చిరకాల కోరిక సొంతింటి పథకం అమలు చేయాలని అటు అసెంబ్లీ ఎన్నికలలో, సింగరేణి ఎన్నికలలో అన్ని కార్మిక సంఘాలు, ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కార్మికులకు సొంతింటి పథకంపై తీర్మానం చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక అంశాల మీద అభివృద్ధి పేరుతోటి మక్కన్ సింగ్ గారు గోదావరి కెనాల్లో మంచి పనులు చేస్తూ ఉన్నాడు. కానీ మా కోటర్ల పరిస్థితి ఏంది ఒకసారి మీరు అసెంబ్లీలో మాట్లాడండి. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు మా గాంధీనగర్ ఉన్న కోటార్ల మీ క్యాంప్ ఆఫీస్ కింద అంటే బాటం కింద ఉన్నది. అవి అన్నిటినీ కూడా కార్మికులకు ఇచ్చేస్తే పెద్ద ఎత్తున కార్మికులు బిల్డింగ్లు వేసుకోవడానికి అవకాశం ఉన్నది. దాని ద్వారానే ఈ అభివృద్ధి అని కనిపిస్తుంది. ఈ అభివృద్ధి రోడ్లు వేయడం, లైటింగ్ చేయడమే కాదు, మా సింగరేణికి సంబంధించిన రేకుల కోటలన్నింటినీ, కాలం చెల్లిన కోటలన్నింటినీ కూలగొట్టి కార్మికునికే సొంతం చేసి డబుల్ బెడ్రూమ్ కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మక్కన్ సింగ్ గారు మా కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం మీద తీర్మానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మారుపేర్ల సమస్యతోటి విజిలెన్స్ పెండింగ్ కేసులు ఎదుర్కొంటున్న కార్మికులకు, వారి డిపెండెంట్లకు అందరికీ కూడా తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సొంతింటి పథకం కనుక అమలు చేస్తే అలవెన్స్లపై ఐటీ రద్దు ఆటోమేటిక్గా అవుతుంది. కార్మికులకు సొంతిల్లు ఇస్తేనే ఈరోజు సింగరేణి మనగడ, నీ గోదావరి కన్నా అభివృద్ధి, సింగరేణి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏరియా వర్క్షాప్ ఫిట్ సెక్రటరీ నందినారాయణ, సంతోష్, బాదిరవి, బొద్దుల ఓదెలు, బొడ్డుపల్లి రవి, సంతోష్, అరణ్య కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.